నమస్కారం. నమస్కారం. కొంతమంది పేర్లు పెడుతూ ఉంటారమ్మా. శ్రీనిలయం అని, లక్ష్మీ హ్మ్. నిలయం అని, అవును. సాయి నిలయం అని, వెంకటేశ్వర నిలయం అని ఇలా అవును. చాలా రకాలుగా. అది మనం ఇంటికి సంబంధించి మన కులదైవానికి సంబంధించి పెట్టుకోవాలా? జ్యోతిష్యాన్ని సంప్రదించి పెట్టుకోవాలా? ఓన్‌గా మనకి ఆ భగవంతుడిని ఎక్కువగా పూజించడం వల్లే మనకి ఈ గృహం కలిసొచ్చింది అని అలా కూడా పెట్టుకోవాలా? అవ్ ఎలా పెట్టుకోవాలంటారు పేరుని? అంటే ఆళ్ళకి ఆ దేవుడిని పూజించే దాని వల్ల వాళ్ళకి కలిసి వస్తుందని కొంతమంది పెట్టుకుంటారు. హ్మ్. కానీ అది కొన్ని జాతకాలకు బాగున్నప్పుడు ఏం సమస్య లేదు. హ్మ్. అదే నేమే వచ్చి వాళ్ళకి సెట్ అవ్వదు. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'బాబా'నని పెట్టుకున్నారు. ఒక నేమ్ అవును. తీసి అంటే హ్మ్. అంటే వాళ్ళు వచ్చి ఏందంటే ఇప్పుడు మూవీ తీశారనుకోండి. అది హ్మ్. వాళ్ళకి సెట్ అవ్వలేదు. హ్మ్. బాబాని మొక్కుతున్నాం కదా! అని చెప్పేసి అదే నేమ్‌లో వాళ్ళేందంటే అసలు వాళ్ళు అంటే వాళ్ళ నేమ్ సాయిని పెట్టుకుంటారనుకోండి. హ్మ్. సాయి నిలయం. హ్మ్. సాయికి ఉన్న వాల్యూ 5. హ్మ్. సో, నిలయం అనేది కామన్ నంబర్. సో, హ్మ్. అప్పుడేమైతుందంటే కామన్ నేమ్ అది. మనం ఏం హ్మ్. చేస్తాము, అక్కడ మనం చూడాల్సింది ఆ బుధుడు ఎవరైతే జాతక రీతిగా ఎవరి పేరు మీద ఆ హౌస్ ఉందో, వాళ్ళకి ఆ గ్రహాల్లో బుధుడు బాగుండింది అనుకోండి, అప్పుడు ఏం తప్పులేదు. ఓకే. అయితే వాళ్ళేందంటే జాతకం చూడకపోయినా కొంతమంది పెట్టేసుకుంటారు. కొంతమంది కలిసి వస్తది. హ్మ్. కొంతమంది అస్సలే కలిసి రాదు. హ్మ్. నాకిష్టం కదా సాయిబాబా అని అంటారు. అసలు హ్మ్. నిజంగా సాయిరాం, సాయిరాం పెట్టేసుకుంటాను. సాయిరాం అవును. అట్లా అని కూడా పెట్టుకుంటారు. సాయిరాం అని కూడా పెడతారు. పెడతారు. అవును. కానీ ఏమైతుందంటే, అది వాళ్ళకి సెట్ అయితుందా లేదా మనం చూడాలి. హ్మ్. హ్మ్. అప్పుడు మనం కంపల్సరీ వాళ్ళ చక్రంలో హ్మ్. వాళ్ళకి న్యూమరాలజీ పరంగా వాళ్ళకేందంటే, ఈ న్యూమరాలజీ కూడా దేనికి సంబంధించిన గ్రహాలకు సంబంధించింది. సో, అప్పుడు వాళ్ళకి ఆ నంబర్ అనేది వాళ్ళకి సెట్ అయిందా లేదా, వాళ్ళ లగ్నానికి వాళ్ళకి మ్యాచ్ అవుతుందా, యోగ కారగడా లేదా, ఆ నంబర్ అనేది మనం చూడాలి. అంటే ఓకే. ఎప్పుడైనా కానీ అసలు వాళ్ళంతలో వాళ్ళు పెట్టేసుకొని లేదు కొంతమంది ఏం చేస్తారంటే అందరికి కలిసి వచ్చేలాగా పెట్టాలంటే అది కొంచెం ఏమైతుందంటే ఇబ్బంది అయితది. చక్రం ఎవరి పేరు మీద ఈ హౌస్ ఉందో వాళ్ళకి ఫేవర్ కదా పెట్టాలి. ఓకే. ఓకేనా? సో, హ్మ్. ఎప్పుడైనా మనం చూస్తున్నాము చాలా మందులు లక్ష్మీ నిలయము, శ్రీ హ్మ్. నిలయము, తర్వాత మీరనేట్టుగా అసలు సాయి నిలయము లేదు సాయిరాం రెసిడెన్సీని పెట్టుకుంటారు. హ్మ్. సో, హ్మ్. బట్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నా ఆ నంబరు వాళ్ళ పేరు మీద అసలు కలిసి రాకపోతే సమస్యలు కూడా ఎక్కువుంటది. వాస్తు బాగుంటుంది. తర్వాత ఆ స్థలం మంచిగా ఉంటుంది. కానీ నేమ్ వల్ల కూడా సమస్య వస్తది అక్కడ. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందు పరిష్కరించుకోకుండా నేమ్ ఎలాగో పెట్టేసుకున్నారు కాబట్టి, నేమ్ తొలగించి జాతకాన్ని చూయించుకొని నేమ్ మార్చుకోవటం వల్ల ఫలితాలు బావుంటాయంటారా? ఆ! బాగుంటుంది. ఇప్పుడు హ్మ్. ఆల్రెడీ పెట్టేసారు. కానీ మళ్ళీ అంటే ఆల్రెడీ ఆ! పెట్టిన పేరుతో ఉన్న ఇంటిని గూడా కొంటూ ఉంటారు. అవును. హ్మ్. అట్లా కూడా కొనుక్కుంటారు. హ్మ్. అసలు కొనే వాళ్ళకి కొంతమందికి బాగా కలిసి వచ్చేస్తాయి అవును. అసలు. అవును. అదేమి తప్పేం లేదు. అవును. ఇప్పుడు ఇదే నేమ్ కదా! నాకు ప్రాబ్లమ్ వచ్చింది నేను ఇచ్చేసాను. హ్మ్. కానీ వాళ్ళు బాగున్నారు కదా! అని అంటారు. అది హ్మ్. నిజం కూడా. హ్మ్. ఎట్లనంటే వీళ్ళకి జాతక పరంగా వీళ్ళకి నెగెటివ్ నంబర్‌లు పెట్టేసుకున్నారు. కానీ వచ్చిన వాళ్ళకి ఆ నంబర్ కలిసి వస్తది. ఆ ఓకే. బుధుడు ఇప్పుడు సాయి సాయి నిలయం అంటే 5 పవర్. శ్రీ నిలయం హ్మ్. అంటే 6 పవర్‌లో హ్మ్. ఉంటుంది. హ్మ్. అప్పుడేమైతుందంటే 6 అనేది శుక్రుడు. హ్మ్. వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగున్నప్పుడు వాళ్ళకేందంటే అది కొన్న తర్వాత వాళ్ళకి బాగా కలిసి వస్తది. హ్మ్. సో, ఇప్పుడు మొన్న కూడా ఒక ఫ్రెండు చూసాడండి. నాకసలు ఆయనకు 5 నంబర్ హౌస్‌లో ఉన్నాడు. ఆయన ఆ ఇంట్లోంచి వేరే కొత్త ఇల్లు కట్టుకొని వెళ్ళాడని చెప్పి, హ్మ్. హ్మ్. ఆ రూమ్ ఎవరికీ ఇవ్వకండా అసలు నాకే ఇచ్చాడు. నేను అందుకే అక్కడ వెళ్లి ఉన్నాను. కానీ నాకు సమస్యలొచ్చింది అని అన్నాడు ఒకతను. హ్మ్. అసలు హ్మ్. అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు. నేను ఒక మాట అన్నాను. హ్మ్. మీ ఫ్రెండ్‌కు బుధుడు చాలా బావుంది కాబట్టి, తనక్కడ ఉన్నప్పుడు మంచిగా జాబ్ మంచిగా అయింది. అన్నీ తర్వాత అక్కడ బావున్నాయి. అన్నీ బావుంది. హ్మ్. హ్మ్. మళ్ళీ మంచి ఇన్‌కమ్ సోర్స్ వల్ల తను వేరే సొంత ఇంటికి వెళ్ళాడు. ఓకే. సో, మీ చక్రం బాగలేదు. మీకు బుధుడు మంచిగా లేదు కదా! హ్మ్. మీరు అదే వాస్తు బావుందని, నంబర్ మంచిగా ఉందని మీరొచ్చారు. హ్మ్. కానీ మీ చక్రంలో మనం చూడాల్సిన విషయం మీకు నెగెటివ్‌గా ఉంటే ఎలా మంచిగా చేస్తాడు బుధుడు? హ్మ్. సో, అప్పుడు ప్రాబ్లమే వచ్చింది గదా! అని చెప్పి. ఎందుకంటే ఒక నంబరు వేరే వాళ్ళకి మంచి జరుగుతది. ఓకే. సో, ఆ నంబర్‌లో ఉండి కష్టపడిన వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళకి సేల్ అయిన తర్వాత వాళ్ళు బాగుంటారు. హ్మ్. సో, హ్మ్. వేరే వాళ్ళు కొనుక్కున్నప్పుడు అంటే వీళ్ళ చక్రం మనం చూడంగా అంటే వాళ్ళు చూడవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ వాళ్ళు పెట్టేసుకున్న తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ కొనుక్కున్న తర్వాత వీళ్ళు బాధపడేది కూడా ఉంటది. మంచిగా ఉన్న హౌస్ కూడా ఇచ్చేసి వేరేది కొత్తవి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఉంటారు. అంతేగా. హ్మ్. సో, అవును. ఇప్పుడు వీళ్ళు కొన్న తర్వాత వీళ్ళకి సమస్యలొస్తది. ఓకే. సో, అప్పుడేందంటే జాతకం తప్పకుండా చూడాలి. ఈ నేమ్ మాకు కలిసి వస్తుందా లేదా? హ్మ్. సో, హ్మ్. మనం ఇప్పుడు ఇదే కంటిన్యూ చేయవచ్చామా? లేదు ఒక లెటర్ యాడ్ చేయవలనా? లేదా ఏదైనా ఒక లెటర్ దాంట్లోంచి రిమూవ్ చేయవలనా? న్యూమరాలజీలో. ఓకే. అలా చూడవచ్చు. సో, ఓహ్! అదే నేమ్‌లోనే ఉంటది. హ్మ్. ఒక హ్మ్. లెటర్ కరెక్షన్ వల్ల కూడా వాళ్ళకి మంచిగయిపోతది. ఓకే. చాలా అంతే. చక్కగా వివరించారమ్మా.